రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లో క్రిష్‌ని సైతం నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరు కావాలని కోరగా తొలుత అందుకు ఒప్పుకున్న క్రిష్ అటుపై 2 రోజుల సమయం కావాలని కోరారు. అయితే విచారణ కంటే ముందుగానే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆ బెయిల్‌పై విచారణ జరగ్గా తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో క్రిష్ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వివేకానంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే తనని నిందితుడిగా చేర్చారన్నారు. డ్రగ్స్ తీసుకున్నాను అని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం ఆ పార్టీ జరుగుతున్న సమయంలో అక్కడ ఉండడమే తనకు సమస్యగా మారిందని, ఆ కారణంగానే కేసులో చేరినట్లు క్రిష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రిష్ విషయంలో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది ఆసక్తి నెలకొంది. కోర్టుకు తాను చెప్పాల్సినంత పిటిషన్ రూపంలో అందించి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. వివేకానంద్ వాంగ్మూలం ఆధారంగా క్రిష్ పేరు తెరపైకి రావడం, ఆయన ముందు విచారణకు వస్తానడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వివేకానంద్, క్రిష్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కోర్టు ఆర్డర్ ద్వారా క్రిష్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలకు పంపించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ డ్రగ్స్ వివాదంలో క్రిష్ ఎలా బయటపడతాడో అన్నది చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. క్రిష్ కంటే ముందు నటుడు నవదీప్ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతకు ముందు మరికొంతమంది, వీళ్ళందరిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. కోర్టులో కేసు నడుస్తోంది. ఇంతలోనే క్రిష్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.